మాగంటికి సవతిపోరు, గెలుపోటములపై ఎఫెక్ట్ ఎంత? సునీత గోపీనాథ్ భార్యే కాదంటూ ఈసీకి కంప్లైంట్. తానే రాజకీయ వారసుడినంటూ తారక్ సడన్ ఎంట్రీ. ఇప్పటికే నామినేషన్ స్వీకరించిన ఎలక్షన్ కమిషన్. ఎన్నికలనగానే ఎన్నెన్ని వింతలు బయటపడతాయో. మాగంటి గోపీనాథ్ 2014 నుంచి 2023 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు. అఫడవిట్లో ప్రతిసారి సునీతను భార్యగా చూపించారు. కానీ ఉన్నట్టుండి తారక్ ప్రద్యుమ్న అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. తన తల్లి మాలినితో మొదట మాగంటి గోపీనాథ్కు వివాహం జరిగిందని, విడాకులు తీసుకోకుండానే విడిపోయారని చెప్పుకొచ్చాడు. సునీతతో గోపీనాథ్ కేవలం లివ్ ఇన్ రిలేషన్లో మాత్రమే ఉన్నారని ఈసీకి కంప్లైంట్ ఇచ్చాడు. సునీత నామినేషన్ను ఈసీ ఆమోదించేసింది కూడా. పైగా సునీతతో గోపీనాథ్కు వివాహం జరగలేదని నిరూపించడం కష్టం. పైగా ఇంటి పేరు మాగంటి అని స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఎవరైతే గోపీనాథ్ కొడుకునని చెప్పుకుంటున్నాడో అతని ఇంటి పేరు కొసరాజు. తల్లి మాలిని ఇంటి పేరు కొసరాజు. సో దాన్నే తన ఇంటి పేరుగా ఉంచుకున్నాడు. ఏ రకంగా చూసినా సరే ఈసీకి ఇచ్చిన ఫిర్యాదు పనికిరానిదే. ప్రతి ఎన్నికల అఫడవిట్లో సునీత పేరునే రాస్తున్నా ఏనాడు అభ్యంతరం చెప్పని కొసరాజు ఫ్యామిలీ ఈసారి ఎందుకని దీన్ని వివాదంగా మార్చాలని చూస్తోంది? అలా చేస్తే పొలిటికల్ సపోర్ట్ వస్తుందనా? కాంగ్రెస్, బీజేపీ ఇలాంటి విషయాలను ఎంకరేజ్ చేయవు. ఎందుకంటే ఆ ఆరోపణల్లో పసలేదు కాబట్టి. తారక్ ప్రద్యుమ్న చెప్పింది నిజమే అనుకున్నా గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఎందుకని ఆ సమయంలో ఆ ఫ్యామిలీ అక్కడ లేదు? నిజంగా కొడుకే అయితే తలకురివి తానే పెడతానని ఎందుకు ముందుకు రాలేదు? ఇవన్నీ మిగతా పార్టీలు కూడా ప్రశ్నిస్తాయి. ఇకపోతే ఈ అంశం సునీత విన్నింగ్ ఛాన్సెస్ డ్యామేజ్ చేస్తుందా అంటే అంత సీన్ లేకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాకపోతే రాజకీయంగా కొన్ని విషయాలను డైవర్ట్ చేయడానికి ఈ అంశం పనికొచ్చింది. డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఎవరో దీన్ని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది.